రీసెంట్ డేస్లలో మనకు యూట్యూబ్లో మోటివేషనల్ స్టోరీస్, ఫ్యాక్ట్ న్యూస్, హిస్టరీ న్యూస్ అనేది షార్ట్స్ చాలా వైరల్ అవుతున్నాయి. సో ఇలాంటి ఛానల్స్ని మనం రన్ చేయాలంటే మనకు ఏమేం కావాలి, వైరల్ వీడియోస్ని అంటే వైరల్ షార్ట్స్ కానీ వైరల్ మోటివేషనల్ స్టోరీస్ కానీ ఎట్లా క్రియేట్ చేయాలో ఈరోజు వీడియోలో చెప్తాను. సో ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ ఛానల్ని చెక్ చేయండి. సో మనకు ఓడి రియల్ అనే ఒక ఛానల్ అయితే ఉంది. సో ఇది కంప్లీట్ మోటివేషనల్ స్టోరీస్ని ఏఐ యూజ్ చేసుకొని అయితే వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. సో ఇందులో కంప్లీట్ మీకు మోటివేషనల్ స్టోరీస్ అయితే ఉంటాయి. సో నేను ఒక వీడియోని అయితే ప్లే చేస్తున్నాను. ఆ వీడియో ఎట్లా ఉంది, ఎట్లా వాయిస్ ఓవర్ ఉంటుందనేది చూడండి. Buddha gathered his friends under the calming Bodhi tree. In a lively village, there was a boy named Raj who loved to run. However, he never finished what he started. సో ఇలాంటి ఛానల్స్ని మనం రన్ చేయాలి. సో ఇలాంటి మోటివేషనల్ స్టోరీస్ ఛానల్స్ని మనం రన్ చేయాలంటే ఏం చేయాలి, సో ఎలాంటి ఏఐ వెబ్సైట్ని యూజ్ చేయాలనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ మనము ఇలాంటి వైరల్ మోటివేషనల్ స్టోరీస్ క్రియేట్ చేయాలంటే మెయిన్గా ఫస్ట్ మనకు leonardo.ai, అట్లాగే మనకు బాడ్ అండ్ ఏఐ వాయిస్ జనరేటర్ 11 ల్యాబ్స్ అండ్ టెక్స్ట్ టు ఇమేజ్ runwayml.com, ఈ ఏఐ వెబ్సైట్స్ అయితే అవసరం ఉంటాయి. సో ఫస్ట్ మనం ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేయాలంటే మనకు కావాల్సింది స్క్రిప్ట్. సో స్క్రిప్ట్కి వచ్చేసి మనము గూగుల్ బాట్ అయితే యూజ్ చేయొచ్చు. సో గూగుల్ బాట్లో ఏదైనా ఒక స్టోరీ అంటే ఏదైనా ఒక షార్ట్ స్టోరీస్ అయితే మనం క్రియేట్ చేద్దాం. సో గూగుల్ బాట్ ఓపెన్ చేయండి, దీంట్లో ఏదైనా ఒక షార్ట్ స్టోరీ ప్రాంప్ట్ అయితే ఎంటర్ చేయండి. సో నేను ఎంటర్ చేశాను, రైట్ 1 పారాగ్రాఫ్ ఇమాజినరీ స్టోరీ ఆఫ్ బ్రేవ్ గర్ల్ ఇన్ ఎ విలేజ్. ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సో ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత మనకు ఒక 1 పారాగ్రాఫ్ స్మాల్ స్టోరీ అయితే క్రియేట్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి మనకు ఈ స్టోరీ క్రియేట్ చేసిన తర్వాత వీటికి కావాల్సిన ఇమేజెస్. సో ఈ స్టోరీకి సంబంధించిన ఇమేజెస్ మనం జనరేట్ చేయాలంటే సో మనకు ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే క్రియేట్ చేయాలి. సో ఇదే బాట్లోకి వెళ్ళి నేను జనరేట్ 9 to 10 ప్రాంప్ట్స్ ఆఫ్ ఇమేజెస్ ఫర్ ది స్టోరీ ఆఫ్ జనరేటింగ్ ఇమేజెస్ ఇన్ లియోనార్డో ఏఐ వెబ్సైట్ అని చెప్పి ఒకటి ఇచ్చాను. సో ఈ ప్రాంప్ట్ అయితే నేను ఇచ్చిన తర్వాత సో నాకు 10 ప్రాంప్ట్ ఇమేజెస్ అయితే క్రియేట్ అయ్యాయి. అంటే ప్రతి ఇమేజ్కి ఒక ప్రాంప్ట్ అయితే మనకు గూగుల్ బాట్ అయితే క్రియేట్ చేసింది. సో చూడండి 10 అయితే క్రియేట్ అయ్యాయి. సో ఈ క్రియేట్ అయిన 10ను మనము ఒక్కొక్క ప్రాంప్ట్ తీసుకొని నెక్స్ట్ వెబ్సైట్లో అయితే కాపీ చేయాలి. సో ఫస్ట్ ఈ ప్రాంప్ట్కి సంబంధించింది ఇమేజెస్. సో ఇక్కడ నుంచి కాపీ చేయండి. సో కాపీ చేశాను. నెక్స్ట్ leonardo.ai వెళ్ళండి. సో దీంట్లో మనకు ఏఐ ఇమేజ్ జనరేటర్ అనే ఉంటుంది. సో ఇక్కడ ప్రాంప్ట్ ప్లేస్లో జనరేట్ పైన క్లిక్ చేయండి. సో మనకు ఈ 10 ప్రాంప్ట్స్లలో ఒక్కొక్క ప్రాంప్ట్కి సంబంధించి 4 ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి. దాంట్లో బెస్ట్ ఇమేజ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఈ 4 ఏఐ వెబ్సైట్ని యూజ్ చేసి మీరు వైరల్ మోటివేషనల్ స్టోరీస్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో చూడండి నాకు 4 ఇమేజెస్ అయితే క్రియేట్ అయ్యాయి. సో దీంట్లో నేను ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను. సో డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి, మనకి ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయింది. సో స్టెప్ 2 వచ్చేసి సేమ్ మనకి ఏదైతే ప్రాంప్ట్స్ ఉందో సెకండ్ ప్రాంప్ట్ కాపీ, ఓపెన్ లియోనార్డో, పేస్ట్ ద ప్రాంప్ట్, జనరేట్. సో నేను ఇమేజ్ని తీసుకుంటున్నాను. సో ఇట్లా మొత్తం మనకు 10 ఇమేజెస్ అయితే లియోనార్డో నుంచి జనరేట్ చేయాలి. సో కంప్లీట్ ఈ మోటివేషనల్ షార్ట్ వీడియోకి వచ్చేసి నేను మొత్తం 10 ఇమేజెస్ అయితే తీసుకున్నాను. సో మనకి ఇప్పుడు స్క్రిప్ట్ క్రియేట్ అయింది, ఇమేజ్ క్రియేట్ అయింది. సో థర్డ్ స్టెప్ వచ్చేసి ఇమేజ్కి యానిమేషన్ చేయడం. సో నెక్స్ట్ runwayml ఓపెన్ చేయండి. runwayml ఓపెన్ చేసేసి స్టెప్ 3. సో దీంట్లో స్టార్ట్ విత్ ఇమేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసేసి మీరు ఏవైతే 10 ఇమేజెస్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఇమేజెస్కి సంబంధించి యానిమేషన్ చేయండి. సో ఇమేజ్ 1 ఓపెన్ అండ్ జనరేట్. సో చూడండి ఇప్పుడు ఇది మనకు షార్ట్ యానిమేషన్ అయితే క్రియేట్ చేస్తుంది. సో మనం ఇచ్చిన ఇమేజెస్కి runwayml ఏంటంటే ఒక 4 seconds వీడియోని అయితే జనరేట్ చేయండి. సో చూడండి, సో ఇమేజ్కి మనకు బ్యాక్గ్రౌండ్ మూమెంట్స్ అనేది క్రియేట్ అయ్యాయి. సో షార్ట్ యానిమేషన్ అయితే క్రియేట్ అయింది. సో రైట్ క్లిక్ ఇవ్వండి, సేవ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఈ వీడియోని అయితే డౌన్లోడ్ చేయండి. సో ఇట్లా మీరు కంప్లీట్గా 10 ఇమేజెస్కి అయితే షార్ట్ వీడియోస్ అయితే జనరేట్ చేయండి. సో ఇది స్టెప్ 3. సో స్టెప్ 4 వచ్చేసి వాయిస్ ఓవర్. సో వాయిస్ ఓవర్కి ఏం చేస్తారంటే సో 11 ల్యాబ్స్ అనే ఏఐ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసి మీరు ఈమెయిల్ ఐడితో లాగిన్ అవుతే 10,000 క్యారెక్టర్స్ మీకైతే ఫ్రీ క్యారెక్టర్స్ అయితే వస్తాయి. సో దీంట్లో మీరు ఏదైనా ఒక పర్సన్ అంటే ఏదైనా ఒక వాయిస్ ఓవర్ను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం రాసుకున్న స్క్రిప్ట్ని ఎంటర్ చేయాలి. సో మనం రాసుకున్న స్క్రిప్ట్ ఏంది, ఇది మనం రాసుకున్న స్క్రిప్ట్. సో ఈ స్క్రిప్ట్ను మనం కాపీ చేసేసి దీంట్లో పేస్ట్ చేసినాం. సో ఇప్పుడు జనరేట్. సో ఇదేం చేస్తుంది, మనకు వాయిస్ ఓవర్ను జనరేట్ చేస్తుంది. సో ఇది స్టెప్ 4. సో మనకు వాయిస్ ఓవర్ అయితే జనరేట్ అయింది. సో ఈ నెక్స్ట్ వచ్చేసి
స్టెప్ 5 వచ్చేసి ఎడిటింగ్. సో ఎడిటింగ్ వచ్చేసి మీకు చాలా అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఫిల్మోరా యూజ్ చేయొచ్చు, క్యాప్కట్ యూజ్ చేయొచ్చు, లేదంటే మొబైల్ అప్లికేషన్స్ యూజ్ చేయొచ్చు. సో దీంట్లో వచ్చేసి మనము ఒక ప్రాజెక్ట్ని అంటే మనకు 9:16 ఒక వీడియోని అయితే జనరేట్ చేద్దాం. సో దీంట్లో ఇప్పుడు మనము ఇమేజ్ క్లిప్స్, వాయిస్ ఓవర్, సో రెండు దీంట్లో యాడ్ చేసుకోవాలి. డౌన్లోడ్స్, వాయిస్ ఓవర్, అండ్ స్టోరీ ఇమేజెస్. సో యాడ్ చేసిన తర్వాత కొన్ని బేసిక్ సెట్టింగ్స్ అయితే యాడ్ చేద్దాం. జనరేట్ చేసిన వీడియో ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం. Anya, a wisp of a girl with eyes like embers, wasn't afraid of the whispers that followed her through the village. సో ఇది మనకు వీడియో అయితే క్రియేట్ అయింది. దీంట్లో బేసిక్ కొన్ని ట్రాన్స్లేషన్స్ అయితే యాడ్ చేయండి. సో వీడియో జనరేట్ అయిన తర్వాత దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే మోటివేషనల్ సంబంధించి నాన్ కాపీరైటెడ్ మ్యూజిక్ అయితే ఒకటి యాడ్ చేద్దాం. సో ఫైనల్గా మనకు వీడియో ఎడిటింగ్ అయిపోయింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయిపోయింది, వీడియో క్లిప్స్ అయిపోయింది. సో ఫైనల్గా వీడియో ప్రాసెస్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయండి. ఎక్స్పోర్ట్ చేసేసి మనం వీడియోని అయితే అప్లోడ్ చేయొచ్చు. సో ఈ విధంగా మీరు ఈ 5 స్టెప్స్లలో ఒక వైరల్ మోటివేషనల్ షార్ట్ వీడియోస్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఇది సింపుల్ స్టెప్స్. ఇవి మనకు కావాల్సింది స్క్రిప్టు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, వాయిస్ ఓవరు, ఇమేజెస్ అండ్ వీడియోస్. వీటిని యూజ్ చేసుకొని మీరు ఒక పర్ఫెక్ట్ మోటివేషనల్ వీడియోస్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఇవి ప్రజెంట్ మనకు యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉన్నాయి. సో ఇలాంటి వీడియోస్కి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి, ల్యాక్స్ ఆఫ్ మనీ అయితే ఎర్న్ చేస్తున్నారు. సో వీటికి మానిటైజేషన్ కూడా అవుతుంది. సో మనకు బ్యాక్గ్రౌండ్లో తీసుకునే వాయిస్ ఓవర్ అనేది మనం పర్ఫెక్ట్ వాయిస్ ఓవర్ తీసుకుంటే ఇలాంటి ఛానల్ మానిటైజేషన్ కూడా కంప్లీట్ అవుతాయి.